హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రమిళ. ఈరోజు మా ఇంట్లో సగ్గుబియ్యం పాయసం ఎలా చేశానో చూద్దాం రండి. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దాంట్లో 1/2 లీటర్ పాలు తీసుకొని పాలు బాగా మరిగివ్వాలి. చూడండి, పాలు ఈ విధంగా పొంగాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని నెయ్యిలో మనం బాదం, జీడిపప్పు అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు కావాల్సినవన్నీ ఫ్రై చేసుకొని చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇందులో మనకు నచ్చినవి వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక కప్పు సేమియా కూడా యాడ్ చేసుకొని సేమియాని కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం మంట మీద మెల్లిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఈ విధంగా అయ్యాక దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని మరొక దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ బాగా ఈ విధంగా మరిగాక ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇది వేసే ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 5 నిమిషాలలో అయిపోతుంది స్వీట్. మనం దగ్గరగా ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 5 నిమిషాలకి చిక్కబడుతుంది. చూడండి, ఈ విధంగా 5 నిమిషాలకే కలుపుతూ ఉండాలి. చిక్కబడ్డాక మనం కాచి చల్లారబెట్టుకున్న పాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలను మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి పాలు బాగా మసిలాక చూడండి, ఈ విధంగా అయ్యాక ఒకసారి కలిపి ఒక పొంగు వచ్చాక చూడండి, ఒక పొంగు వచ్చింది కదా. ఈ విధంగా ఒక పొంగు వచ్చాక పక్కన మనం పెట్టుకున్న సేమియాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సేమియాను మొత్తం యాడ్ చేసుకొని సేమియా బాగా ఉడకాలి. సగ్గుబియ్యం అలాగే సేమియా రెండు కూడా పాలల్లో బాగా ఉడకాలి. మెత్తగా అయ్యే వరకు ఉంచి మనం ఇలాచీ పౌడర్ దంచి పెట్టుకున్నాం కదా, ఆ ఇలాచీ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలు ఒక పొంగు వచ్చాక ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా. చూడండి, ఈ విధంగా అయ్యాక మనం డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా అయిపోయాక ఇందులోనే బాదం, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూడండి, ఈ విధంగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్ అయిపోయింది. 5 నిమిషాలలో పక్కన పెట్టుకున్నాక పాలు కొంచెం మొత్తం చల్లారాక ఇందులో 2 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న దానికి 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల బెల్లం సరిగ్గా సరిపోతుంది. అయ్యాక కలపకుండా మూత పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు అయ్యాక కరెక్ట్ 30 మినిట్స్ అయ్యాక తీసి ఒకసారి మొత్తం బెల్లాన్ని కూడా స్వీట్లో కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టపడే స్వీట్ ఇది. ఒక్కసారి ఫస్ట్ టైం చేసినా మీరు పర్ఫెక్ట్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎవరైనా ఇష్టపడే స్వీట్ ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.